ప్రేమిస్తున్న సినిమా ద్వారా. అది నేను చాలా గర్వంగా చెప్తున్నానండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. భాను సార్, చెప్పండి సార్. సార్ సినిమా మీద ప్రేమతో సురేష్ ప్రొడక్షన్స్లో అసిస్టెంట్ డైరెక్టర్గా స్టార్ట్ చేసిన మీ కెరీర్ 20 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఆ ప్రేమ సినిమా మీద ఉన్నప్పటికీ సినిమా సిస్టమ్ మీద, సినిమా సక్సెస్ మీద చాలా కోపంగా ఉంటారు, చాలా ఆవేదనగా ఉంటారు. కోపంగా ఉండండి. నేను ఎలా ఉంటాను అడగండి సార్. సారీ, ఆవేదన ఉంటారు. ఎందుకుంటానంటే సార్, నన్ను ఫస్ట్ సినిమా డైరెక్ట్ చేశానండి. ఒక పాప పేరెంట్స్ ఇద్దరు విడిపోతే, చిరునవ్వుతో సినిమా తర్వాత విడిపోతే, అమ్మా నాన్న నన్ను ఎందుకు వదిలేయాలి, ఎందుకు విడిపోవాలని కథ తీస్తాను నేను. ఫస్ట్ అటెంప్ట్ అని అది. వాళ్ళిద్దరిని కోర్టుకు పిలుస్తుంది ఆ అమ్మాయి. మీ ఇద్దరు నాకు జన్మనిచ్చినప్పుడు మీరు నన్ను ఎందుకు వదిలేయాలి అనే పాయింట్ మీద తీస్తాను. ఫస్ట్ ఫిల్మ్ అర్ధనారి, సెకండ్ బెస్ట్ ఫిల్మ్ 4 నంది అవార్డులు, రాజు మహారాజు బెస్ట్ ఫిల్మ్, జ్యూరీ అవార్డు, నంది అవార్డులు, రమ్యకృష్ణ గారికి రీఎంట్రీ నా సినిమా, సపోర్టింగ్ యాక్టర్స్ అవార్డు ఆవిడకి నంది అవార్డు. ఇన్ని అవార్డులు వచ్చినాయి మాకు. ఇన్ని అద్భుతం. రాజధాని ఫైల్స్ మొన్న ఎంత ధైర్యంగా చేసిన సినిమా మీకు తెలుసు కదా. ఇన్ని అద్భుతమైన సినిమాలు తీసినప్పుడు ఉండదు విలువ, కమర్షియల్ సినిమా తీసినప్పుడే విలువ ఉంటుంది. అందుకే దిస్ ఈజ్ వెరీ బిగ్గెస్ట్ కమర్షియల్ ఫిల్మ్. కొత్త వాళ్ళతో ప్రేమ అంటే ఏంటో, ఒక కథ అంటే ఏంటో తీయాలని నేను కూడా అనుకున్నాను. ఎందుకంటే నేను పెరిగిన విధానంలో ఆదర్శ భావాల వైపు వెళ్ళాను, ఇకపై వెళ్ళదలుచుకోలేదు. జనానికి ఏం కావాలి, జనానికి ఏం నచ్చుద్ది, వాళ్ళ ఎంటర్టైన్మెంట్కి ఏం కోరుకుంటారు, ప్రేక్షకులకి నిజంగా మనస్ఫూర్తిగా సంతోషంగా నవ్వుకుని హాయిగా వెళ్ళిపోయే సినిమా మనం తీద్దాం. వాళ్ళకి ఉపదేశం ఇచ్చే సినిమాలు మనం ఇకపై తీయొద్దని నిర్ణయించుకున్న తర్వాతే దుర్గారావు గారికి కథ చెప్పడం జరిగింది సార్. అది నా కోపం ఉంది సార్. ఎక్కడ కోపం అంటే, ఓ మంచిని అప్రిషియేట్ చేయలేని మనుషుల మధ్యలో ఉన్నప్పుడు కోపం వస్తుంది. నేను రాజధాని ఫైల్స్ సినిమా తీశాను, ఎవరైనా అప్రిషియేట్ చేస్తారా? గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అక్కడికి డైరెక్టర్లు మీట్ అవ్వడానికి 43 మంది లిస్ట్ వస్తే అందులో నా పేరు లేదు. పేరు లేనన్నందుకు కాదు నా ఫీలింగ్. రామోజీరావు గారు పిలిచి ఒక హాఫ్ అన్ అవర్ నాతో మాట్లాడి అప్రిషియేట్ చేశారు, చంద్రబాబు నాయుడు గారు. నేను చెప్పేది అది కాదు పాయింట్. అంటే మీరు పార్టీ వేళ విన్ అయిన తర్వాత మీరు అందరూ మాట్లాడుతున్నారు కదా. ఒక సినిమా రైతుల కోసం, రాజధాని కోసం ఫ్యూచర్ టెన్స్ చెప్పాను నేను, భవిష్యత్తు చెప్పా. నెక్స్ట్ రాజధాని అదే అవుతుంది, మారబోతుంది ప్రభుత్వం అని నేను చెప్పా. వీరబ్రహ్మం గారు గొప్ప అయినప్పుడు ఓ సినిమా వాడు కూడా గొప్పే కదా మరి. ఫ్యూచర్ చెప్పినప్పుడు ప్రశ్నించండి అన్నారు కదా చాలామంది. నేను ప్రశ్నించాను కదా రాజధాని ఎక్కడని. ఎందుకు నా గురించి మాట్లాడలేదు? రాజధాని గురించి, రాష్ట్రం గురించి నేను ప్రశ్నించినప్పుడు నా గురించి మాట్లాడలేదు కదా. మరి అది నేరం కదా? మీరు చెప్పండి. సినిమా ఇండస్ట్రీలో ఎవరో క్వశ్చన్ చేయనప్పుడు నేను క్వశ్చన్ చేసినప్పుడు నేను విలువను కోరుకోవడంలో, దానికి ఒక స్థానం కోరుకోవడంలో నేరం ఉందంటారా? కానీ నేను కోరుకోలేదు. ఎందుకంటే నేను మంచి కోసం చేశాను, ఫార్మర్స్ కోసం చేశాను. ఆ రోజు అదే చెప్పాను, ఈ రోజు అదే చెప్తున్నాను. ఇప్పుడు కేవలం దుర్గారావు గారికి హిట్ ఇవ్వడం కోసం సినిమా చేశాను. సో ఈ క్రెడిట్ అంతా ఆయన్ని, మంచి లవ్ స్టోరీ నాతో చేయించారు. ఐ హోప్ ప్రేమిస్తున్న